వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2 ఏళ్ల కరోనా తీసేస్తే ఉన్న 3 ఏళ్లలో సుమారు 1000 రోజుల్లో సార్, సంవత్సరానికి 365 రోజులు అటు ఇటు గవర్నమెంట్ హాలిడేస్ అన్ని తీసేస్తే 3 ఏళ్లకు గాను సుమారు 1000 రోజులు అనుకోండి. ఈ 1000 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఏం చేశారో తెలుసా? ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్సెల్ఆర్ మెటల్ జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు, మూలాపేట పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు, టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు, యోకోహామా జగన్మోహన్ రెడ్డి గారు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉద్దానం వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయనగరం మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, పాడేరు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, పాడేరు హైవే జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నం ఉన్నటువంటి విఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు, 72 వార్డుల విశాఖ 98 తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు, అనకాపల్లి భీమిని విశాఖపట్నంలో విలీనం చేసి విశాఖ నగర వ్యాప్తిని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 6 లైన్ హైవే కనెక్టివిటీని ముమ్మరమైనటువంటి పనులు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నం కాకినాడ పెట్రో కారిడార్ ని పరుగులు పెట్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. కోస్టల్ కారిడార్ విషయం కానివ్వండి, ఈ రకంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో 1000 రోజుల్లో 1000 తరాలు గుర్తుండిపోయేలాగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని చేసి చూపించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్, నేను ఇన్ని చెప్పాను, ఇందులో ఒక్కటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మంచి పని ఉత్తరాంధ్రకి చేశామని చెప్పారు.